హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముందుగా అయితే మీ అందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను ముందుకు వచ్చానండి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి మనం బియ్యం అనేది కడుగుతూ ఉంటాం కదండి. ఆ కడుగు నీళ్ళని వచ్చేసరికి ఫస్ట్ టైం మనం పడేసినా సరే సెకండ్ టైం కడుగుతాం కదండి, ఆ నీళ్ళని అయితే పక్కకైతే తీసుకోవాలండి. వాటితో అయితే మనం మంచిగా అయితే యూస్ చేసుకోవచ్చు అండి. ఆ వాటర్ అనేది చాలా మంచి వాటర్ అండి. మనము కడుగు నీళ్ళు అని అనుకుంటాం కానీ వాటిని అయితే మంచిగా అయితే యూస్ చేయొచ్చండి. అది ఎలా యూస్ చేయాలనేది అయితే ఈరోజు ఒక టిప్ అయితే చెప్పబోతున్నానండి. ఫస్ట్ వచ్చరికి ఒక బౌల్లోకి అయితే ఆ వాటర్ని అయితే మనకి ఎంతైతే అవసరం ఉంటుందో ఆ వాటర్ని అయితే తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత దానిలోకి వచ్చరికి షాంపూ అనేది ఉంటుంది కదండి, ఆ షాంపూని అయితే వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని మనం హెడ్ బాత్ అనేది చేసామనంటే మనకైతే డాండ్రఫ్ అనేది లేకుండా, హెయిర్ ఫాల్ అనేది లేకుండా మన హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అయితే అవుతుందండి. బియ్యం కడుగు నీళ్ళు అనేవి చాలా మంచివండి. ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే బియ్యం కడుగు నీళ్ళతోటి మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తున్నారో ఆ షాంపూ అయితే వేసుకోవచ్చండి. వేసుకొని ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఫస్ట్ టైం అయితే రిజల్ట్ అయితే ఉండదండి. మీరు ట్రై చేస్తున్నారంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. హెయిర్ ఫాల్ అనేది లేకుండా, మనకి డాండ్రఫ్ అనేది లేకుండా మనకి హెయిర్ అనేది మంచిగా అయితే గ్రోత్ అవుతుందండి. ఎవరైతే హెయిర్ ఫాల్తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళైతే ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. నేనైతే ఈ విధంగా ట్రై చేశాను కాబట్టి నాకైతే రిజల్ట్ అయితే మంచిగా అనిపించిందండి. చాలా సిల్కీగా, చాలా స్మూత్గా అయితే జుట్టు అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామంటే, ఈ విధంగా మన దగ్గర చైన్స్ అనేవి ఉంటాయి కదండి. పిల్లలకి గోల్డ్ చైన్ అనేది పెట్టాలి అని అంటే మనం ఆలోచిస్తూ ఉంటాం కదండి, వాళ్ళు ఏమైనా పడేసుకుంటారేమో అని ఆలోచిస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు అయితే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ టిప్తో మీరు ఒక్కసారి ట్రై చేశారనంటే మనకి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేకుండా మనమైతే పెట్టేయొచ్చండి. అంత యూస్ఫుల్గా అయితే ఉంటుందండి. అది ఏంటంటే ఈ విధంగా హుక్ అనేది ఉంటుంది కదండి, ఆ హుక్ అనేది మనం పెట్టినప్పుడు అది లూజ్ అవ్వడం వల్ల అది కింద పడిపోయే ఛాన్స్ ఉంటుందండి. అలా లూజ్ అవ్వకుండా మనకి నీట్గా ఉండాలి మనం పెట్టినట్టుగా అని అంటే ఈ టిప్ అయితే ఒక్కసారి ట్రై చేయండి. మనకి ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి, ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్ రబ్బర్ మాదిరి ఉంటుంది కదండి, అది వచ్చరికి మనం హుక్ అనేది పెట్టిన తర్వాత ఆ లోపలికి అయితే దూర్చేయాలండి. ఈ విధంగా అది పెట్టేసాము అని అంటే మనం ఎంత లాగినా సరేనండి అదైతే బయటికి అయితే రాదండి. పిల్లలకి పెట్టినా సరే మనం భయపడాల్సిన అవసరం లేకుండా, పెద్దవాళ్ళైనా సరే అండి. ఇప్పుడు గోల్డ్ రేట్ ఎలా ఉందో తెలుసు కదండి, అందుకని ఏమైనా పెట్టుకోవాలంటే ఆలోచిస్తూ ఉంటాం కదండి. ఎవరికైనా సరే అండి ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామంటే, ఈ విధంగా మొబైల్ అనేది పొరపాటున వాటర్ అనేది పడ్డము, లేకుంటే పొరపాటున మనం చేయి జారి నీళ్ళలో అయితే పడిపోతుంది కదండి. అలాంటప్పుడు మనం పని చేయదు అనుకుని వెంటనే మనం షెల్ షాప్కి అయితే వెళ్తూ ఉంటాం కదండి. అలా వెళ్ళాల్సిన పని లేకుండా ఇలా వాటర్ పడినా కూడా సరే అండి, మనకి మొబైల్ అనేది పాడైపోకుండా ఉండాలి అని అంటే, మనకి నీట్గా అయిపోవాలి అని అంటే ఒక్కసారి అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఈ విధంగా ఫస్ట్ వచ్చరికి ఒక క్లాత్తో అయితే నీట్గా అయితే తుడిచేయాలండి. మీరు చూస్తున్నారు కదండి, నా సెల్ అయితే బాగలేదు అయినా కూడా సరే అండి ఈ టిప్ ట్రై చేస్తే నాకైతే బాగా అనిపించిందండి. తర్వాత వచ్చరికి బియ్యం అనేది ఉంటుంది కదండి, ఈ బియ్యాన్ని అయితే సపరేట్గా ఒక బౌల్లోకి లేకుంటే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఇవైతే మళ్ళీ మనం వెంటనే వాడేసుకోవాలండి. మళ్ళీ మనకి ఎక్కువ బియ్యం ఉంటాయి కదా, దాంట్లో అయితే కలిపేయద్దండి, ఎందుకంటే చెమ్ము ఉంటుంది కాబట్టి పురుగులు వస్తాయండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసుకుని సెల్ అనేది మొత్తంగా సెల్ లోపల అనేది పెట్టేసుకుని బియ్యం అంతా కవర్ చేయాలంటే ఆ చెమ్మ అనేది మనకి మొబైల్కి అయితే ఏదైతే చెమ్మ ఉందో ఆ చెమ్మ అనేది బియ్యం అయితే పీల్ చేసుకుంటుందండి. అప్పుడు మన మొబైల్ అనేది ఆ చెమ్మ అనేది లేకుండా మనకి నీట్గా అయితే వర్క్ అవుతుందండి. ఒకవేళ వర్క్ అవ్వలేదు అని అంటే అయితే అప్పుడు బయట చూపిస్తే సరిపోతుందండి. ఫస్ట్ అయితే ఒక్కసారి అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ట్రై చేసి మనకి యూజ్ అవుతుంది అని అనుకుంటే బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా మనకైతే మొబైల్ అనేది వర్క్ అవుతుంది కదండి. తర్వాత వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా పచ్చిమిర్చి అనేది తెచ్చుకుంటూ ఉంటాం కదండి. తెచ్చుకున్నప్పుడు మనం మంచిగా స్టోర్ చేసుకుంటే అవి బాగానే ఉంటాయండి, లేదంటే గిన మనకి కుళ్ళిపోతూ ఉంటాయండి. ఈ విధంగా ఫస్ట్ తెచ్చుకున్న తర్వాత ఫ్రెష్గా బాగలేనిటివన్నీ తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత కాడలు అనేవి ఉంటాయి కదండి, వాటిని అయితే తీసేసుకోవాలండి. వాటితో పాటు మనకి గ్రీన్ కలర్లో కాడ తీసేసినా కూడా గ్రీన్ కలర్లో అయితే ఉంటుందండి చుట్టూ, అది కూడా అయితే నీట్గా అయితే తీసేసుకోవాలండి. నీట్గా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే వాష్ చేసేసుకోవాలండి. ఈ విధంగా వాష్ చేసుకుని మనం క్లీన్ చేసుకున్నామనంటే వేసేసుకునేటప్పుడు జస్ట్ ఒక్కసారి వాటర్లో కడిగేసుకుని అయితే యూజ్ చేయొచ్చు కదండి. కాబట్టి ఫస్ట్ మనం చూడండి, మనం వాష్ చేసిన తర్వాత ఎంత డస్ట్ అయితే ఉంటుందో, చాలా డస్ట్ అయితే ఉంటుందంటే ఒక్కసారి క్లీన్ చేసుకున్నామంటే నీట్గా అయితే ఉంటుందంటే ఫస్ట్ తొడిమలు అనేవి తీసేసిన తర్వాత గ్రీన్ కలర్ కూడా లేకుండా అయితే చూసుకోండి. తర్వాత ఏమైనా బాగలేనిటివి అవన్నీ అయితే ఏరేసుకున్న తర్వాత వాటర్లోంచి బయటికి
వేసేసుకుని మంచిగా నీట్గా అయితే తుడిచేసుకోవాలండి. తుడిచేసుకున్న తర్వాత ఒక స్టీల్ బాక్స్ అయితే తీసుకొని దాని లోపల టిష్యూ అనేది వేసేసుకొని ఈ పచ్చిమిర్చిని అయితే వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత పైన ఒక టిష్యూని అయితే కవర్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కవర్ చేసుకొని క్లోజ్ చేసుకొని పెట్టుకున్నామంటే పచ్చిమిర్చి ఎన్ని వారాలు ఉన్నా సరే అంటే ఒక 1 మంత్ ఉన్నా సరే అంటే అలానే అయితే ఉంటాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా అరటి పండ్లు అనేవి మనం ఎక్కువగా అయితే తెచ్చేసుకుంటూ ఉంటాం కదండి. అలా తెచ్చేసుకున్నప్పుడు కొంచెం బ్లాక్ కలర్లో అయినా సరే అంటే పెద్దవాళ్ళైనా పిల్లలైనా తినడానికి అయితే ఇష్టపడరు కదండి. అలాంటప్పుడు మనం పడేయాల్సి వస్తుందండి. అలాంటి అవసరం లేకుండా మనకి తాజాగా ఫ్రెష్గా ఉండాలి, మనం తెచ్చినప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉండాలి అని అనుకుంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఎప్పుడైనా సరే అరటి పండ్లని ఈ విధంగా అయితే పెట్టేయకూడదండి. పెట్టేసినప్పుడు మన కింద అయితే నలిగిపోతాయండి. అలా లేకుండా మనకి కుదిరితే కింద హ్యాంగ్ అనేది ఉంటుంది కదండి. హ్యాంగ్ చేసుకున్నామంటే ఒక థ్రెడ్ కట్టేసుకుని హ్యాంగ్ చేసుకున్నామంటే పాడైపోకుండా ఉంటాయండి. అలా లేకుండా అలా హ్యాంగ్ చేసుకునేదానికి ఉండదు అని అనుకుంటే ఈ విధంగా అయితే ఒక రబ్బర్ బ్యాండ్ అనేది ఒక టిష్యూ అనేది వేసేసుకుని ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, అక్కడ టిష్యూ అనేది వేసేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా నీట్గా అయితే రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసుకొని పెట్టుకున్నామనంటే అరటి పండ్లు ఎన్ని రోజులు ఉన్నా సరే అంటే ఫ్రెష్గా అయితే ఉంటాయండి. పండిపోకుండా మనకి ఫ్రెష్గా ఉంటాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామంటే ఈ విధంగా ఐడి కార్డ్స్ అనేవి ఉంటాయి కదండి, పిల్లలవైనా పెద్దలవైనా అవి మనం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి అవి అయితే బ్యాక్ సైడ్ అయితే నల్లగా అయిపోయి స్మెల్ వస్తూ ఉంటుందండి. ఇంకా అంతా మురికి అయితే పట్టేస్తుంది కదండి. అలాంటప్పుడు ప్రతిసారి మనం క్లీన్ చేయాలి అని అంటే కష్టం అవుతుంది కదండి. అలాంటప్పుడు వచ్చేసరికి ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఏం లేదండి, మనం ఫేస్కి అయితే వాడుతుంటాం కదండి, పౌడర్ అయినా పర్లేదండి. జస్ట్ దాని మీద ఐడి కార్డు ఉంటుంది కదండి, దాని మీద అయితే ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసేసుకొని మంచిగా అయితే స్ప్రెడ్ చేయాలండి. అలా అప్పుడు మనకు మంచి స్మెల్ అయితే వస్తుందండి, పౌడర్ స్మెల్ అయితే వస్తుందండి. ఈ విధంగా మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నామనంటే మనకి నీట్గా అయితే ఉంటుందండి. ప్రతిసారి క్లీన్ చేయలేం కాబట్టి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే స్వెట్ అనేది పట్టేసి బ్లాక్ అయితే అయిపోతుంది కదండి. అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా స్టీల్ బాటిల్స్ అనేవి మనం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం కదండి. పిల్లలకైనా సరే పెద్దవాళ్ళైనా యూస్ చేస్తుంటారు కదండి. అలాంటప్పుడు లోపలైతే జంక్ అనేది పట్టేసి మనకు స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి. అలాంటప్పుడు వచ్చేసరికి కొంచెం వాటర్ అనేది వేసేసుకొని దీంట్లోకి వచ్చేసరికి కొంచెం బేకింగ్ సోడా ఉంటుంది కదండి, ఆ బేకింగ్ సోడా అయితే కొంచెం అయితే వేస్తున్నానండి. దాంతోపాటు కొంచెం బియ్యం ఉంటుంది కదండి, బియ్యం వేయడం వల్ల మనకు గరుగుదనం అనేది వచ్చేసి ఆ జంకు అనేది ఏమైనా ఉంటే కింద దాంతోపాటు అయితే వచ్చేస్తుందండి. అందుకోసమని కొంచెం బియ్యం అయితే వేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత మంచిగా అయితే షేక్ చేసుకోవాలండి. షేక్ చేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ మంచిగా అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి. మీరు కావాలని అనుకుంటే కొంచెం రాళ్ళ ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చండి. నేనైతే రెండింటితో అయితే మీకు క్లీన్ చేసి చూపిస్తానండి. వాటర్తో అయితే క్లీన్ చేసి అంటే చూడండి ఎంత నీట్గా అయితే క్లీన్ అయిందో. తర్వాత వచ్చేసరికి డైరెక్ట్గా అలానే మూత అయితే అస్సలు పెట్టద్దండి. ఈ వాటర్ అనేది చెమ్మ అనేది లేకుండా మనకు నీట్గా అయితే వాటర్ అనేది పోవాలండి. పోయిన తర్వాత మనం మూత పెట్టుకున్నామంటే మనకు స్మెల్ అనేది రాకుండా బాటిల్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామంటే ఈ విధంగా కుంకుమ అనేది ఉంటుంది కదండి. కుంకుమ అనేది మనం ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు కుంకుమలో సరే ఎక్కువ రోజులు ఉండేసరికి పురుగులు అనేవి వచ్చేస్తుంటాయంటే అంతేకాకుండా స్మెల్ అనేది వస్తుందంటే అలా లేకుండా పురుగులు అనేవి రాకుండా మనకి ఎప్పుడైనా సరే ఎన్ని రోజులు ఉన్నా ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే మంచి స్మెల్ రావాలి అని అంటే ఈ టిప్ అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఈ విధంగా కర్పూరం అనేది ఉంటుంది కదండి, ఆ కర్పూరాన్ని వచ్చేసరికి ఒక 2 కర్పూరం వచ్చేసరికి ఈ కుంకుమలు అయితే వేసేయాలండి. ఇలా వేసేసుకొని మనం పెట్టుకున్నామనంటే ఎన్ని రోజులు ఉన్నా సరే అంటే ఒక్కసారి అయితే ట్రై చేయండి, చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. అంతేకాకుండా పురుగులు అనేవి రాకుండా నీట్గా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా కుంకుమ అనేది మనం జనరల్గా పెట్టుకుంటూ ఉంటాం కదండి. అలా పెట్టుకున్న వెంటనే మనం జస్ట్ అలా అంటేనే పక్కకి పోతూ ఉంటుంది కదండి. అలా లేకుండా మనకి ఎంతసేపు ఉన్నా సరే కుంకుమ అనేది పక్కకి తొలగకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. మన దగ్గర క్రీమ్ అనేది ఉంటుంది కదండి, లోషన్ అనేది ఉంటుంది కదా, ఏదైనా పర్లేదండి, మాయిశ్చరైజింగ్ లోషన్ అయినా ఏదైనా సరే కొంచెం లోషన్ అనేది పెట్టేసుకుని మనం కుంకుమ అనేది పెట్టేసుకున్నామనంటే మీరు ఎన్ని అవర్స్ ఉన్నా సరే అండి, 1 డే ఉన్నా సరేనండి మనకైతే కుంకుమ అనేది చెదరకుండా అలానే మనం ఎలా అయితే పెట్టుకున్నామో అలానే అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. మామూలుగా ముఖ్యంగా ఎండల కాలంలో అయితే మనకి చెమటలు అనేవి పట్టేసి మనకి కుంకుమ అనేది పక్కకు పోతూ ఉంటుంది కదండి. అలా పోకుండా ఉండాలి అని ఎప్పుడైనా సరేనండి కుంకుమ అనేది అలానే ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే తప్పకుండా అయితే ట్రై
చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి బాటిల్ అనేది ఉంటుంది కదండి, మన దగ్గర ఇలాంటి బాటిల్స్ అయితే ఉంటాయి కదండి, వాటిని అయితే ఊరికి ఏం అవసరం ఉంటుంది పడేస్తూ ఉంటాం కదండి. ఆ బాటిల్ని అయితే చాలా బాగా అయితే యూస్ చేయొచ్చండి. నేనైతే దాన్ని ఎలా యూస్ చేస్తానంటే, ముగ్గులంటే మనం ఇప్పుడు ముగ్గులు అనేవి మనం ఎక్కువగా వేస్తూ ఉంటాం కదండి. ఈ విధంగా ఒక బాటిల్కి అనేది ఒక హోల్ అనేది పెట్టేసుకుని ముగ్గులు వేసామనంటే చాలా నీట్గా అయితే ఉంటుందండి. మాకైతే కొంచెం గాలి అనేది వస్తుందండి, అందువల్ల జస్ట్ కొంచెం పక్కకు అన్నట్లు అలా పడుతుంది. కానీ మామూలుగా అయితే మీరు ఒక్కసారి అయితే ఈ విధంగా హోల్ పెట్టుకొని ట్రై చేయండి. చాలా అంటే చాలా నీట్గా అయితే మనకు వస్తుందండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఎన్ని ముగ్గులు కావాలంటే అన్ని ముగ్గులు అయితే మనం మంచిగా అయితే వేసుకోవచ్చండి. మెలికల ముగ్గులైనా నార్మల్ ముగ్గులైనా ఏవైనా సరే అంటే మనం సింపుల్గా ఈజీగా వేసుకోవాలి అని అంటే మనం ఒక బాటిల్ ఉంటే చాలండి, మంచిగా అయితే వేసుకోవచ్చండి. దాన్ని అయితే నేను మీకు చూపిస్తున్నానండి. తప్పకుండా అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి, చాలా మంచిగా అయితే వేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి ఎంత నీట్గా అయితే వేసుకోవచ్చు. మనం ఎలా కావాలంటే అలా తిప్పేసుకొని మంచిగా అయితే వేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఈజీగా ముగ్గు అనేది రాదు, మనం వేయలేము అని అనుకునే వాళ్ళు కూడానండి, మనం చేత్తో వేయాలంటే కొంతమందికి ఇబ్బందిగా అయితే అవుతుంది కదండి. అలాంటి వాళ్ళైనా సరేనండి ఇలా ఈ విధంగా బాటిల్తో ఒక్కసారి అయితే ముగ్గు రాని వాళ్ళు కూడా వేసే విధంగా అయితే మనం అయితే ఈ నీట్గా అయితే వేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. అదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే అయితే వస్తాయండి, మీరు వెంటనే అయితే చూసేయొచ్చండి. చూస్తున్నారు కదండి. ఈ విధంగా ఎలా కావాలంటే అలానంటే మనం నీట్గా అయితే మంచిగా పనికి రావు అనే వాటిని అయితే మనమైతే మంచిగా అయితే యూజ్ చేయొచ్చండి. మీకు టిప్స్ అన్నిట్లో ఏ టిప్ నచ్చింది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్స్ కింద తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అని అనుకుంటే మాత్రం తప్పకుండా అయితే షేర్ చేయండి. ఇప్పుడైతే కొత్తగా అయితే పక్కన మీరు కామెంట్స్ అనేవి ఉంటాయి కదండి, దాని పక్కన అయితే హైప్ అనే ఆప్షన్ అయితే వచ్చిందండి. దానివల్ల వచ్చేసరికి ఇంకా నలుగురికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుందండి. ఆ విధంగా ఎక్కువ మందికి అయితే ఈ వీడియో అనేది రీచ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుందండి. మీకు నచ్చితే తప్పకుండా హైప్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఈ విధంగా చూసారు కదండి, చాలా సింపుల్గా ఈజీగా అయితే మనం అనేది ముగ్గు అనేది చాలా సింపుల్గా అయితే వేసుకోవచ్చండి. మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్స్ కింద తెలియజేయండి. నేనైతే ఇంకొక ముగ్గు కూడా అయితే మీకు వేసి అయితే చూపిస్తానండి.
చూసారు కదండీ! ఈ 2 ముగ్గుల్లో మీకు ఏ ముగ్గయితే బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అంతేకాకుండా ఈ టిప్స్ అన్నిట్లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది కూడా తెలియజేయండి. దాంతో పాటు మీకేమైనా వీడియోస్ కావాలి అనన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఈ విధంగా సింపుల్‌గా, ఈజీగా అయితే మన ఇంట్లో ఉండే వాటితోటైతే మనం ముగ్గులనైతే చాలా బాగా అయితే వేసుకోవచ్చండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.